ఇది మన ఇంట్లో పెరిగినటువంటి తులసి వనం. ఈ ధనుర్మాసంలో స్వామివారికి సమర్పిస్తూ ఉంటామన్నమాట. కొంతమంది తప్పు చేసి కూడా ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది మనకి, వీళ్ళకి శిక్ష అనేది ఉండదా, భగవంతుడు వీళ్ళని శిక్షించడా అని. కానీ భగవంతుడు శిక్షించే ముందు ఎన్నో అవకాశాలు ఇస్తాడట. 1కి 2 సార్లు మారుతారేమో, మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి చూద్దాము అని చెప్పి మార్చటం కోసం ప్రయత్నిస్తాడట. ఎలాగా అంటే శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు క్షమించినట్టుగా. మన తులసివనంలోని ఆకులన్నీ కోసుకొని చక్కగా బుట్టలో వేసుకున్నాము. ఇది ధనుర్మాసం కదా, మన గోదాదేవి కోసం తులసిమాలనైతే సిద్ధం చేసుకున్నాము స్వామివారికి సమర్పించటం కోసం. అంతా కూడా మన ఇంటి పెరట్లో పండినటువంటి తులసినే అండి, ఎక్కడి నుంచి కొనుక్కొచ్చింది కాదు. స్వయంగా మన చేతులతో మన పెరట్లోనే పండించినటువంటి తులసితో చక్కగా మాలైతే స్వామివారి కోసం అల్లాము. ఎలా సంతోషాన్ని అందించింది గోదాదేవి రంగనాథులకి మాలను అర్పించడం అనేది. ఈ ధనుర్మాసంలో గోదాదేవి రంగనాథులను ఆరాధించడం అనేది మహద్భాగ్యంగానే భావిస్తాను. మీలో ఎంతమంది గోదాదేవి రంగనాథులని ఆరాధిస్తారో కామెంట్ చేయండి.